अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज जो है हमारे कमिश्नर सीबी आनंद आईपीएस साहब के हिदायत से आज जो है ये साइबर ऑफेंसेस और उसका अवेयरनेस के बारे में ये सानवी कॉलेज में एक प्रोग्राम कंडक्ट किए हैं और इसके ज़रिया पूरे स्टूडेंट्स को लोगों को बहुत फ़ायदा हुआ है और इसको इस्तेमाल करते हुए सोसाइटी में अच्छे रिजल्ट आने के वास्ते हम ये अवेयरनेस प्रोग्राम्स कंडक्ट कर रहे हैं। गुड मॉर्निंग एवरीबॉडी। आज सानवी डिग्री कॉलेज में आज एसीपी सर और उनकी पूरी टीम, हैदराबाद पुलिस कमिश्नरेट पूरी टीम हमारे कॉलेज को आए। उन्होंने आज साइबर क्राइम के बारे में, किस तरह गर्ल्स को अपने आप को सुरक्षित रखना है, किस तरह वो अपने आप को जागृति रख सकते हैं, स्मार्ट रख सकते हैं। इस 21st सेंचुरी में गर्ल्स को जिस तरह वो ऑनलाइन में स्मार्ट हैं, उसी तरह क्राइम्स के बारे में भी उन्हें पता होना चाहिए। किस तरह के क्राइम्स हो रहे हैं आजकल, इन सब के बारे में असिस्टेंट कमिश्नर ऑफ पुलिस ने मोहम्मद गौस जी ने बहुत अच्छी तरह बात किया। उनकी टीम ने बहुत अच्छे नुस्खे बताए किस तरह अपने आप को केयरफुल रख सकते हो, सुरक्षित रख सकते हो। ये सेशन बहुत ही यूजफुल था और बहुत इन्फॉर्मेटिव था। थैंक यू सो मच सर, एंड थैंक यू सो मच टू द एंटायर पुलिस डिपार्टमेंट। थैंक यू सो मच। కంపేర్ చేస్తూ కొంచెం సమ్మరైజ్ చేసి చెప్పదలుచుకున్నాను. దీంట్లో మెయిన్ ఎట్లుంటుందంటే, కాలం మారింది కదా, మారిందా మారలేదా? కాలం మారినప్పుడు అన్ని పరిస్థితులు అన్ని రకాలుగా మనం ముందుకు పోతున్నాం, ఫార్వర్డ్ కల్చర్ అడాప్ట్ చేసుకుంటున్నాం, ముందుకు వెళ్తున్నాం కదా. దాంట్లోనే సమాజం అంతా ముందుకు పోతుంది కదా. సమాజంలో దొంగలు కూడా ఒక పార్టే కదా, వాళ్ళు కూడా చాలా ముందుకు పోతున్నారు మనకంటే. వాళ్ళు ఇంతకు ముందుకు ఏదైతే దొంగతనాలు కానీ చేస్తున్నారో వాళ్ళ యొక్క పంతాను మార్చుకొని సైబర్ క్రైమ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మోసం చేయడానికి వాళ్ళు కూడా అప్డేట్ అయింది. ఇంతకుముందుకు మనం టీవీలలో అక్కడ ఏం చూస్తుంటే, బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొని పోతుంటే 10 మంది వచ్చి కొట్టి డకాయిట్ చేసుకొని డబ్బులు గుంజుకొని పోయినారు. పెట్రోల్ బంక్ ఓనరు లాస్ట్ లో కౌంటర్ మొత్తం క్లోజ్ చేసిన తర్వాత డబ్బులు తీసుకొని పోతుంటే అతని దారి మధ్యలో ఆపి దోపిడీ చేసి పంతం అనేది చేంజ్ అయింది. టెక్నాలజీ అనేది వాళ్ళు అడాప్ట్ చేసుకొని టెక్నాలజీకి తగ్గట్టు దొంగతనాలు చేస్తారు. అట్ ది సేమ్ టైం ఆ క్రైమ్ లో మనం విక్టిమ్ బాధితులం కావద్దు అంటే మనం కూడా ఆటోమేటిక్ గా డెవలప్ కావాలి. ఆటోమేటిక్ గా డెవలప్ కావాలి. అవును సార్, మేము చదువుకున్నాం కదా. ఎస్ మేడం, దీనికి మీరు ఫార్మాలిటీ కోసం మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మరియు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఎంత సార్? జస్ట్ 3 लाख రూపీస్ మేడం, అంతే. జస్ట్ 3 lakhs. ఓకే సార్, అలా అయితే నా డ్రెస్ కలర్ కి మ్యాచ్ అయ్యే కానిస్తారు కదా? అయ్యో తప్పకుండా మేడం. ఓకే సార్, అలా అయితే నేను ఇప్పుడే పే చేస్తాను. ఓకే మ్యామ్. అది కారు కాదమ్మా, వాళ్ళు నీ కంట్లో చల్లుతున్నారు కారం. ఇట్లాంటి ఆఫర్లకి నమ్మకండి. మనం ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఎలాంటి యాప్లలో, ఎలాంటి వెబ్సైట్లో షాపింగ్ చేస్తున్నాం అనేది జాగ్రత్తగా చూసి